హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనమాట ఎస్బిడెట్ నుంచి. సో ఇది ఆల్రెడీ మనకు 27th సెప్టెంబర్ రోజైతే రిలీజ్ చేశారు. బట్ మనకు విత్ ఇన్ మినిట్స్లో మనకైతే ఇదైతే ఎక్స్పైర్ అయితే అవ్వబోతుంది. సో దానికోసమే మీకు లాస్ట్ మూమెంట్లో ఇంపార్టెంట్ నోటీస్గా మీకు అందరికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీ కాలేజెస్ వాళ్ళు మీకైతే ఇన్ఫార్మ్ చేసింటారు ఏపీఏఏఆర్ ఐడీస్ అనేటివి మీరందరూ కూడా క్రియేట్ చేసుకోవాలి అనేసి. సో ఇన్ కేస్ ఎవరైనా క్రియేట్ చేసుకోలేదంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆధార్ కార్డ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క ఏపీఏఏఆర్ ఐడి అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఎవరైనా ఇంకా పెండింగ్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా దీన్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీది కంప్లీట్ అయిందంటే ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో బ్రదర్ మాది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనేసి అయితే కామెంట్ అయితే చేయండి. సో మనకైతే తెలుస్తుంది లైక్ ఎంతమంది కంప్లీట్ చేశారు ఏ కాలేజెస్ వాళ్ళు అనేసి. ఇక్కడ మనకు యాక్చువల్గా ఎస్బిడెట్ పోర్టల్ నుంచి అయితే 30th సెప్టెంబర్ 2024 అయితే లాస్ట్ డేట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా దీనికైతే టైం అయితే ఉంది. బట్ ఎందుకంటే ఈ లాస్ట్ డేట్ కనుక కంప్లీట్ చేశారు అంటే ఇంతలోపు ఇన్ కేస్ ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉన్నా కూడా వీళ్ళైతే దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తారనమాట. ఓకేనా? సో అలాంటి ఇష్యూస్ రాకూడదు అనేసి వీళ్ళైతే ముందుగానే డేట్ అనేది కన్క్లూడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్లయితే, సో ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అండ్ డి ఫార్మసీ కాలేజెస్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఫర్ ద స్టూడెంట్స్ వితౌట్ ఏపీఏఏఆర్ ఐడీస్ కెనాట్ బి క్రెడిటెడ్ దేర్ క్రెడిట్స్ ఇంటూ ఏబీసీ ఆఫ్టర్ దేర్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇన్ కేస్ మీరు కనుక సబ్జెక్ట్స్ పాస్ అయినా కూడా అదైతే మనకైతే క్రెడిట్ అయితే అవ్వదు. సో అదైతే మీకు మ్యాండేటరీగా అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ కీపింగ్ దేర్ రిజల్ట్ ఇన్ విత్ హెల్డ్. ఓన్లీ ద ఇన్స్టిట్యూట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ లాస్ ఆఫ్ స్టూడెంట్స్. సో అండ్ ఇంకోటి ఇది మెయిన్గా ఎస్బిడెట్ పోర్టల్కి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో స్టూడెంట్ యొక్క ఐడీస్ అనేవి రాకపోతే దానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇన్స్టిట్యూట్స్కి మాత్రమే చెల్లిస్తుంది అనేసి ఇక్కడ గవర్నమెంట్ అయితే ఫుల్గా ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి నాకేమర్థమైందంటే అఫ్ కోర్స్ మీ అందరి దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఎస్బిడెట్ ఆల్రెడీ పికప్ అయితే చేసుకునింది అనేసి నేనైతే అనుకుంటున్నాను గైస్. ఓకేనా? సో ఇన్ కేస్ మీరు అందరూ కూడా కంప్లీట్ చేసింటే మీ అందరికి కూడా హ్యాపీనే, నో ప్రాబ్లం అట్ ఆల్. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో డిప్లొమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా కూడా మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.